మేడం 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 ఎవరు మీరు? రే ఎక్కడది? ఎక్కడదా? అవతారం ఏమో ఫారినర్లా ఉంది, పిలిపేంటి ఇలా ఉంది? ఫారిన్ లో తెలుగు మీడియం చదువుకున్నారా? వంశీ. ఓ మీ పేరు కూడా వంశీయేనా? మై నేమ్ ఇస్ ఆల్సో వంశీ. ది గ్రేట్ రాక్ స్టార్ విరాట్ గారి డామేజర్ని చిచి మేనేజర్ని. రే మెంటల్, నేను ఆనంద్ సార్ వాళ్ళ వైఫ్ ని స్మైల్. మేడం మీరా? ఎవరు మేడం మీకు మేకప్ వేసింది? అచ్చు ఫారినర్ లాగే ఉన్నారు. ఇంతకీ ఈయనెవరు? హంస. ఏంటి మేడం ఈ న్యాచురాలిటీ? అసలు ఫారిన్ లో పుట్టిన వాళ్ళు కూడా ఇంత పర్ఫెక్ట్ గా ఉండరేమో, అలా ఉన్నారు మేడం మీరు. పొగిడింది చాలు, ఎవరు గుర్తుపట్టకూడదని ఇలా మారు వేషంలో వచ్చాం. వాట్ ఏ బ్రెయిన్ మేడం, ఆసమ్. ఆసము లేదు పాసము లేదు, చెప్పిన పని చేసావా లేదా? ఏ పని మేడం? యూ రే, దాన్ని గదిలో వేసి తాళం వేయమన్నాం కదా, మర్చిపోయావా? ఆ విషయమా? అదెలా మర్చిపోతా మేడం? వెరీ గుడ్, తాళం వేసావన్నమాట. తాళమా? వేయలేదు మేడం. రే ఇడియట్, ఏమంటున్నావురా? అంటే మీరు తాళం వేయమని చెప్పడం గుర్తుంది, కానీ ట్రై చేసా, కుదరలేదు మేడం. ఓ కుదరకపోవడం ఏంటి? సరే, అక్కడ ఫోన్ అయినా డిస్కనెక్ట్ చేసావా? బయటన్న తాళమే కుదరలేదంటే లోపలున్న ఫోన్ నుంచేస్తాడు. ట్రై చేశాను మేడం, కనీసం గదిలో కూడా రానివ్వలేదు. ఏయ్, ఇలాంటి పనులు చేయమని ఎవరు రానివ్వరు, దూసుకొని వెళ్ళిపోవాలి. దూసుకెళ్లిపోవడానికి కూడా దారి ఇవ్వలేదు మేడం. లోపటి నుంచి తనే గడ పెట్టేసుకుంది. ఇంకా ఫోన్ వరకు ఎలా వెళ్ళగలని చెప్పండి? ఏయ్, ఎలా వెళ్లాలో మేం చూపిస్తాం. గదిలోకి వెళ్ళి ఫోన్ డిస్కనెక్ట్ చేసి దాన్ని గదిలోనే లాక్ చేసొస్తాం. డియర్ రాక్ స్టార్ ఫ్యాన్స్, అందరూ డ్రా జార్ లో చిట్టీలు పెట్టడం పూర్తయిందా? అయితే మరి కాసేపట్లో ఆ లక్కీ విన్నర్ ఎవరో తేలబోతోంది. మీలో ఒక్కరు మాత్రమే ఆ లక్కీ విన్నర్. సో ఆ లక్కీ విన్నర్ ఎవరో చూసేద్దామా మరి? సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మరికొద్ది క్షణాల్లోనే మీ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న ఆ థ్రిల్లింగ్ మూమెంట్ రాబోతుంది. ఆల్రెడీ మీ అందరి పేర్లతో ఉన్న డ్రా జార్ సిద్ధంగా ఉంది. అందులో నుంచి ఎవరి పేరు వస్తుంది అన్న ఉత్కంఠత మీ అందరిలోనూ ఉంది కదా? మాకే ఉత్కంఠత లేదు, విన్నర్ని డిసైడ్ చేసింది మేమే కదా. రాక్ స్టార్ మరికొద్ది సేపట్లోనే ఆ లక్కీ ఫ్యాన్ ని అనౌన్స్ చేయబోతున్నారు. నిజంగా ఆ ఫ్యాన్ ఎవరో కానీ నిజంగా చాలా లక్కీ పర్సన్ అవబోతున్నారు. సో డ్రాలో గెలిచిన అమ్మాయికి
అందమైన 3 అద్భుతమైన మెమరబుల్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాం. సో 1, రాక్ స్టార్ ఆ అమ్మాయి గురించి పాడబోయే అందమైన పాట. 2, ఆ స్పెషల్ ఫ్యాన్ గురించి రాక్ స్టార్ చెప్పబోయే మనసైన మాటలు. అండ్ ఫైనల్ 1, 24 hours రాక్ స్టార్ తో కలిసి స్పెషల్ డేట్. ఇంకెందుకు వెయిట్ చేయటం, చిట్టి తీసేద్దామా? సో ప్లీజ్. ఓకే. అరే డోర్ లాక్ అయి ఉందే, ఎవరు లాక్ చేశారు? హలో, బయట ఎవరైనా ఉన్నారా? డోర్ ఎందుకు లాక్ చేశారు? లాక్ తీయండి. ఎవరైనా ఉన్నారా? హలో. విరాజ్, నన్ను గది దాటి బయటికి రావద్దు అన్నావు. నేను ఎక్కడ బయటికి వస్తానోనని నువ్వే ఈ పని చేసావా? అసలు నేనంటే అంత కోపం ఎందుకు నీకు? ఎందుకు కన్నయ్య ఇలా చేస్తున్నావు? నలుగురు చూస్తున్న నీ గొప్పతనాన్ని నీ భార్య చూడాలని ఆశపడటం పాపమా? ఎందుకు చేస్తున్నావు ఇలా? విరాజిత, నీ రాక్ స్టార్తో డేట్కి సిద్ధమైపో. డేట్లో నీకు అన్లిమిటెడ్ ఫన్ ఉండబోతుంది. ఆ డేట్ విరాజ్ ఫేట్నే మార్చబోతుంది. మేడం, ఐ మీన్ విరాజిత ఫేట్ మార్చబోతుంది. తెల్లవారేదాకా మేము చెప్పినట్టు చేసుకుంటూ పోతే ఫ్యాన్ గా కాదు, రాక్ స్టార్ వైఫ్ గా తన జీవితంలోకి అడుగు పెడతాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో విరాజిత. వావ్, విరాజ్ నా మెళ్ళో తాళి కట్టేశాడు. విరాజ్ నా జీవితంలోకి వచ్చేసాడు. వావ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇమాజినేషన్ ఇంత అందంగా ఉంటే, ఇదే జీవితం నీ చేతిలో ఉంటే ఇంకెంత అందంగా ఉంటుంది. మ్యామ్, మరి చైత్ర? ఇంకేం చైత్ర, నీ మెడలో తాళి పడ్డాక తాపీగా అది బయటికి వచ్చేస్తుంది. కానీ అప్పటికే విరాజ్ జీవితంలో నువ్వు తిష్ట వేసుకొని కూర్చుంటావు. ఆ తర్వాత దానికి ఆ ఇంట్లోనే కాదు, విరాజ్ మనసులో కూడా స్థానం లేకుండా చేసేస్తావు. ఇక అది గొంతు చించుకుని అరచిన దాని శోకాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే ఇంటిల్లపాది కొత్త కోడలొచ్చిందన్న సంబరంలో మునిగిపోయి ఉంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నువ్వు రుణపడి ఉంటావు. మా కోసం ఏదైనా చేయడానికి నువ్వు సిద్ధపడతావు అన్న నమ్మకం మాకు కలిగించావు కాబట్టి మా ఇంటి కోడలయ్యే అవకాశం నిన్ను వరించింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రుచి ఇప్పుడు కాల్ చేస్తున్నాడండి. పిన్ని, నేను ఇప్పుడు వస్తాను. నీ పాటని నా కళ్ళతో చూసే అర్హత నాకు లేదు అన్నప్పుడు ఇక వెళ్ళు. నేను అడుగు కూడా కదలను. నిన్ను అస్సలు బాధ పెట్టను, సరేనా? నువ్వు రాక్ స్టార్వి. ఏ మరక నీపై పడకూడదు, నీ స్థాయి పడిపోకూడదు.
సార్ మీరు రెడీనా? ప్రోగ్రామ్కి టైం అవుతుంది. మేడం సార్తో మాట్లాడారా? మేడం గారిని స్టేజ్ దగ్గరికి వెళ్ళమంటే మీ పర్మిషన్ లేకుండా రానని మీ దాకా వచ్చారు సార్. సారీ సార్, మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? తనని స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళండి. హలో, ఎవరు? నీ శ్రేయోభిలాషిని. ఆంటీ, నేను నీకు తెలిసిన శ్రేయోభిలాషిని కాదు. నువ్వు నాకు తెలుసు అంతే. నీకు తెలియని విషయం తెలియజెప్పటానికి ఫోన్ చేశాను. ఏంటి విషయం? మీ అమ్మ నిన్ను కన్న తల్లి ఎవరో తెలుసుకోవాలనుందా? ఏమంటున్నారు? అసలు ఎవరు మీరు? చెప్పాను కదా, నీ శ్రేయోభిలాషిని అని. ఇక్కడ నీకు ముఖ్యం నేనెవరో కాదు, నీ తల్లి ఎవరో అని. కట్టుకున్నవాడిని కన్నబిడ్డల్ని వదిలేసి కాదు కాదు వదిలించుకుని వెళ్లిపోయిన ఆ మహాతల్లి ఎవరో నీకు తెలుసుకోవాలనుంటే నేను చెప్పిన చోటికి రా. ఆవిడెవరో నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఉంటుంది, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆవిడెవరో తెలుసుకుంటేనే అసలు నీ బ్రతికేంటో నీకు అర్థమవుతుంది. ఇక్కడ గడిచిపోయిన నీ తల్లి గతం కన్నా బోలెడు భవిష్యత్తున్నా నీ బ్రతుకు కదా ముఖ్యం. నీ గురించి కూడా నువ్వు రాలేవా? వస్తావులే, లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చే. టుమారో మార్నింగ్ టైం కూడా నీకు సెండ్ చేస్తాను. ఓకే, బాయ్. మహాలక్ష్మి, ఏమైందమ్మా? ఎవరు ఫోన్లో? ఆ, ఏం లేదమ్మా, రాంగ్ కాల్. ఏదేదో మాట్లాడుతున్నారు, వదిలే. పృథ్వీ, మహికి ఇప్పుడు నీ ఓదార్పు చాలా అవసరం. వెళ్ళు, వెళ్ళి వాళ్ళ బ్రతుకుని వాళ్ళకి చూపించేస్రా. డెఫినెట్లీ మామ్. పంటి కింద అణుచుకుంటున్న బాధని పద్ధతిగా బయట పెట్టేలా చెయ్యి. మన అవసరాన్ని వాళ్ళకి చెప్పకనే తెలిసేలా చెయ్యాలి. వెళ్ళు. ఏంటమ్మా, ఏమీ లేదని చెప్పినంత మాత్రాన ఏం లేదని ఎలా అనుకుంటాను? తల్లిగా బాధను అర్థం చేసుకోగలను కాని ఆ బాధ ఏంటో చెప్తేనే కదమ్మా తెలుస్తుంది. మహాలక్ష్మి, చెప్పమ్మా. ఆంటీ, ఆంటీ, ప్రతిరోజు ఏదో లోటు, అదే మదిలో రేపుకి చోటు. ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ ఎనకలేని మరునాటిని నేనే కలల కళ్ళతో చూస్తున్నా. Hope you guys enjoyed it. ఈ ఊహలో
లోకంలో అయినా నాతో ఉంటావా కన్నయ్య? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ అభిమానాన్ని పంచావు, కానీ నాకు మాత్రం నిన్నే పంచావు. జీవితాన్ని పంచుకున్నావు. ఆ స్టేజ్ మీద లక్కీ విన్నర్ ఎవరో ఆ అదృష్ట ఛాయల్లో కూడా నేను లేనని నాకు తెలుసు. అందుకే నీ ఊహల్లో అయినా నాతో నీ మనసు పంచుకుంటావా? గ్రేట్ ఈవినింగ్, గ్రేట్ టైం. సో మీరందరూ ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆ వండర్ఫుల్ టైం రానే వచ్చేసింది. ఇక్కడున్న మీలో ఒకరు రాక్ స్టార్ లక్కీ ఫ్యాన్ గా మారి ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఆ లక్కీ ఫ్యాన్ కి రాక్ స్టార్ తో 24 hours మెమరబుల్ డేట్. మరికొద్ది క్షణాల్లోనే అనౌన్స్మెంట్ కూడా కాబోతుంది. ఆ లక్కీ ఫ్యాన్ ఎవరో తెలియబోతోంది. మరి కొద్దిసేపట్లో రాక్ స్టార్ పక్కన చేరే ఆ దేవకన్యవు నువ్వే అని అనౌన్స్మెంట్ వస్తుంది విరాజిత. చైత్ర, ద నేమ్ ఆఫ్ గాడెస్. కంగ్రాచులేషన్స్ చైత్ర గారు. పిన్ని, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదేంటి చైత్ర పేరు ఎలా వచ్చింది? రాక్ స్టార్ తన చేతుల మీదుగా సెలెక్ట్ చేసిన తన లక్కీ ఫ్యాన్ చైత్ర గారు ఎక్కడున్నా సరే డాన్స్ మీదకి రావాలి. ప్లీజ్ వెల్కమ్. నో, అక్కడ రావాల్సింది నా పేరే రావాలి. నేనే రాక్ స్టార్ లక్కీ ఫ్యాన్ ని. అంత చీటింగ్. ఐ లవ్ యూ రాక్ స్టార్, ఐ లవ్ యూ. అక్కడ నా పేరు రాకుండా ఎవరి పేరు రాకూడదు. ఎందుకు రాకూడదు? ఆ చీటీలు అన్నిట్లో మీ పేరు రాసుందా? ఏ చీటీ తీసినా మీ పేరు రావడానికి? ఎందుకంటే మై డాటర్ రాక్ స్టార్ కి వీరాభిమాని. మీ డాక్టర్ ఒక్కరే రాక్ స్టార్ గారు వీరాభిమాని కాదు, వీళ్ళందరూ రాక్ స్టార్ గారు వీరాభిమానులే, ఏదో పైనుంచి ఊడిపడినట్టు. నా పేరే వస్తుందని ప్రతి అమ్మాయి అనుకుంటుంది, కానీ తాము లక్కీ విన్నర్ అవ్వలేదని ఏ అభిమాని బాధపడద్దు. డ్రా అంటేనే అదృష్టమని అందరూ భావించాలి. ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. విన్నారుగా మేడం, అదృష్టం ఇక్కడ రాసిపెట్టి ఉండాలి గాని అక్కడ మీ పేరు అన్ని చీటీల్లో రాసినా దరిద్రం మీ పక్కనే ఉంటే మీ పేరు ఎప్పటికీ రాదు. సో అదృష్టానికి ఐఎస్ఐ మార్క్ లో మారిన చైత్ర గారు లక్కీ ఫ్యాన్ గా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎలా జరిగింది పిన్ని? మైండ్ అంతా బ్లాక్ అవుతుంది. నేనైతే ఆ చీటీలు రాసిన జార్నైతే మార్చాను, అయినా ఆ పేరు ఎలా వచ్చిందో తెలియడం లేదు మేడం. చీటీలో పేరు మాత్రమే వచ్చింది, కానీ దాని జీవితం మాత్రం విరాస్తో ముడిపడి ఉండదు. ఇంకా ఏముంది మేడం, మీ మాటలు నమ్మి బోలెడు ఫ్యూచర్ ని కలగన్నాను. ఆశలన్నీ స్పాయిల్. ఆఖరికి ఒక ఆటోగ్రాఫ్ అయినా దొరుకుతుంది.
నీకు ముందే చెప్పాను, నీవు ఏది చెప్తే అది చెయ్యి. రేపు నువ్వు ఈ రిసార్ట్లో నుంచి వెళ్ళడం అంటూ జరిగితే అది విరాజ్ చిటికిన వేలు పట్టుకునే వెళ్తావు. విరాజ్ కట్టిన తాళి నీ మెడలో వేలాడుతూ అతని అడుగులో అడుగు వేస్తూ ఆలి హోదాలో విరాజ్తో నడుస్తావు. మీకొక నమస్కారం మేడం. కనీసం కలలు కనే ఓపిక కూడా నాకు లేదు. ఇంకా ఆశలు కల్పించి అవి ఆవిరైపోయాక మళ్ళీ కొత్త ఆశలు పెట్టుకోమంటూ ఈ జీవితానికి శుభం కాదు లేకుండా చేయకండి. ఇది డిసప్పాయింట్ అవ్వడానికి సమయం కాదు విరాజిత. లైఫ్లో డిసైడింగ్ పాయింట్ అంటారు దీన్ని. అంతా అయిపోయింది అనుకున్న దగ్గరే ఇదే ఆరంభం అనుకుంటే విజయమే విరాజ్ రూపంలో నిన్ను వరిస్తుంది. ఎలా మేడం? డేట్ అనే కాన్సెప్ట్ పెట్టిందే నీకోసం. అది విరాజ్తో భోజనం వరకు చేయగలదేమో కానీ జరగబోయే అసలు కార్యక్రమం వేరే ఉంది. మేడం, రాక్ స్టార్ గారి ఫ్యాన్ గా స్పెషల్ ప్రెజెంటేషన్ ఏమైనా చేయమంటారా? చేయిస్తాము. ఆయనకి ఇవ్వాల్సిన ప్రెజెంటేషన్ ఆర్డర్ ఇచ్చి తయారు చేయాల్సింది కాదు, కంటికి కనిపించేది ఎన్నిటికీ కాదు. థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు. ఆయన ఎప్పుడొస్తారో రానివ్వండి, నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే మేడం. దీంతో డేట్ అంటే వస్తాడంట పిన్ని. మనం రాడనుకున్నంత మాత్రాన రాకుండా ఎందుకుంటాడు? రిసార్ట్ వాళ్ళతో అగ్రిమెంట్ అన్నప్పుడు రాక తప్పదు కదా. ఆ ప్రేమ అనే మాట నిజం చేసి ఆ ప్రేమని దాంతో ఎక్కడ పంచుకుంటాడో అని చాలా టెన్షన్ గా ఉంది. ఏదో ఒకటి చేయాలి పిన్ని. ఈ డేట్ లో విరాజ్ దాన్ని కలవడం వరకు ఓకే, కానీ తర్వాత ఇద్దరు నైట్ అంతా కలిసిపోవటం మాత్రం అస్సలు జరగకూడదు. పిన్ని, విరాజ్ వచ్చాడు. రాక్ స్టార్? ఛా, నువ్వు నాకు రాక్ స్టార్ ఏంటి? నా కన్నయ్యవైతేను. హార్టీ వెల్కమ్ కన్నయ్య. ఒక్క నిమిషం. హా, ఇప్పుడు కూర్చో. ఓవర్ యాక్షన్ ఫూల్స్ లక్షణం. హా, భర్త కంటికి భార్య ఫోన్ లానే కనిపిస్తుంది. అయినా ఇద్దరం కలిసి భోజనం చేసే అవకాశం నువ్వెలాగో ఇవ్వవని ఆ దేవుడికి అర్థమైపోయి ఉంటుంది. అందుకేనేమో ఆయన విధితో కలిసి ఇలాంటి విచిత్రమైన కలయికని ఏర్పాటు చేశాడు. మనిద్దరి జంటని ఇలా చూసి మురిసిపోదామని ఎంతమంది కోరుకుంటున్నారో కన్నయ్య. ఆయన ఎందుకు నీకు అర్థం కావడం లేదు? కన్నయ్య, ఎదురుగా కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తూ ప్రతి ముద్దకి నా ప్రేమ కలిపి నీ నోటికి అందించాలని ఎంత ఆశగా ఉందో తెలుసా? నాకు అవకాశం ఇస్తావా? ఇలాంటి అతి వేషాలకి నేను అవకాశం ఇవ్వను. ఇవ్వను అని నోటితో అంటావు, కావాలి అని మనసుతో అంటావు. మనసు మాట అప్పుడప్పుడైనా వినొచ్చు కదా కన్నయ్య. కన్నయ్య, నీ వల్ల నేను ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా? నువ్వు వస్తావో రావో అనుకున్నాను. ఏదో ఒకటి చేసి రప్పిస్తావు కదా. పిన్ని, నా వల్ల కావటం లేదు, మండిపోతుంది. నాకు కూడా మండిపోతుంది స్మైలీ, కానీ బాధని అణుచుకుంటున్నాను. దాని మీద వస్తున్న కోపాన్ని దేని మీద ప్రదర్శించలేము కదా. దాన్ని దెబ్బతీస్తేనే నా కోపం బాధ చల్లారుతాయి. అన్నీ దానికి అనుకూలంగానే జరుగుతున్నాయి. ఈసారి మాత్రం జరగనివ్వను.
మేడం డ్రింక్స్ అడిగారు కదా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. స్మైలీ, ఇది మనం తాగడానికి కాదు, విరాజ్ కోసం. విరాజ్కి కావాలంటే తీసుకురావటానికి అక్కడ బోలెడంత మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనకి విరాజిత తప్ప ఇంకెవరున్నారు? వెయిట్, ఏంటి మేడం డ్రింక్స్ లో పిల్స్ వేశారు? ఈ డ్రింక్ విరాజ్తో తాగించు. రేపు ఉదయానికల్లా నీ మెడలో తాళి కడతాడు. మేడం ఈసారైనా వర్కౌట్ అవుతుందంటారా? తప్పకుండా వర్కౌట్ అవుతుంది. చెప్పింది చెయ్యి. విరాజ్తో అవకాశం స్టేజ్ పైన రాలేదని, డిన్నర్ ప్లేస్లో రాలేదని బాధపడుతూ పక్కకి తప్పుకోవడం కాదు. అసలైన అవకాశం ముందుంది. దాన్ని ఎలా వర్కౌట్ చేయాలో చేస్తే సరిపోతుంది. నీ మెడలో తాళి పడుతుంది. రాక్ స్టార్ విరాజ్కి ఆలివి అవ్వడానికి నువ్వు చెయ్యబోయే చివరి ప్రయత్నం. నమ్మకంతో వెళ్ళు. విరాజ్ నీ వశం అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే ఈ డ్రింక్ తాగాక విరాజ్ నువ్వు ఏం చేయమంటే అది చేస్తాడు. అస్సలు కాదనడు, అడిగింది లేదనడు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ప్లీజ్ వెళ్ళండి. నో రాక్ స్టార్, నో. రేపన్న మాటకి రూపం లేదు రాక్ స్టార్. నేను మిమ్మల్ని ఏం అడిగాను? నాతో టైం స్పెండ్ చేయమని కాదు కదా. కాసేపున్న ఈ సమయమైనా నాకు తృప్తినిస్తుంది రాక్ స్టార్. నేను అడిగింది మీతో నాకు డ్రింక్ షేర్ చేసుకునే అవకాశం. అది కూడా మీరు ఇవ్వను అంటే నేను మీపై పెంచుకున్న అభిమానంలోనే ఏదో సరిచేయలేని లోపం ఉందనుకుంటాను. బట్ రాక్ స్టార్, ఈ క్షణం ఆ లోపమే నాకు శాపం అవుతుందనుకుంటే ఈ జీవితమే నాకు వ్యర్థం. మీతో ఈ చిన్న అవకాశాన్ని కూడా పొందలేని నేను సంతోషంగా బ్రతకలేను. రాక్ స్టార్, నేను ఇక్కడే చచ్చిపోతాను. అవును రాక్ స్టార్, నేను ఇక్కడే చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. విల్ యూ స్టాప్ ఇట్? ఆర్ యు మ్యాడ్? సి, నేను ఒక సెలబ్రిటీని, నువ్వు ఒక అభిమానివి. అంతే మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్. జస్ట్ ఆ కమ్యూనికేషన్ ని రిలేషన్షిప్ లా ఫీల్ అయితే చాలా పెద్ద తప్పు. చేసిన తప్పు చాలదన్నట్టు చేస్తాననేది ఇంకా ఎంత పెద్ద తప్పో తెలుసా? ఇప్పుడేంటి, నీతో జ్యూస్ షేర్ చేసుకోవాలి అంతే కదా? అవును రాక్ స్టార్. థ్యాంక్ యూ. హ్యాపీ? ఎందుకు నీకు నేనంటే అంత అభిమానం? ఎటువంటి గుండెనైనా మువ్వలి సవ్వడిలా స్పందింపజేసేది నీ పాటైతే, ఎదుటి వాళ్ళ బాధని చూసి స్పందించే మంచి గుణం, ఆ బాధని తగ్గించే గొప్పతనం మీ మనసుది. అందుకే రాక్ స్టార్, మీరంటే నాకు ఎంత పిచ్చి. ఫైన్, నీ అభిమానంతో నన్ను కట్టిపడేశావు. నీకు ఏదో ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ని కలిగించావు. ఏం కావాలో అడుగు, ఇస్తాను.
రాక్ స్టార్ నిజంగానా? ఆ? ఏం కావాలన్నా ఇస్తాను. నిజంగా ఇవ్వగలరా? మ్మ్. నాకు మీ ప్రేమ కావాలి, మీ మనసులో చోటు కావాలి, మీతో జీవితం కావాలి. ఇస్తారా? ఏమవుతుంది? మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు చైత్ర. ఈ ప్రేమని ఎవ్వరూ దూరం చేయలేరు. నువ్వు నా బంగారానివే. ఏంటి? హ్మ్. నేను నువ్వు నా బంగారానివి అంటున్నాను. నచ్చలేదా? నన్ను నీ బంగారానివి అన్నావా కన్నయ్య? అవును. నా మనసులో ఈ బంగారు రూపమే కదా బొమ్మ గీసుకుని దాచుకున్నాను. నా మీద నీకున్న ఆకాశమంత ప్రేమను, సముద్రమంత ఎమోషన్స్ని నీ గుండెల్లో మోస్తున్నావు. బాధని కూడా బంధమని భావిస్తావు. నేనంటే పిచ్చి కదా నీకు. అందుకే నువ్వెప్పటికీ నా బంగారానివే. చైత్ర, నువ్వు నా కోసం ఏం చేయమన్నా చేస్తావు కదూ. నీకోసం ఏం చేయడం ఏంటి కన్నయ్య? నా సర్వస్వం నీ సొంతం. నేనే నీ దాన్ని కన్నయ్య. ఎంత ప్రేమని నీలో ఎలా దాచుకోగలుగుతున్నావు? ఎంతో గొప్పది చైత్ర నీ మనసు. నిన్నోటి అడగనా? నీ పెదవులతో ఒక ముద్దుని కోరుతున్నాను. ఇవ్వగలవా? చెప్పాను కదా కన్నయ్య, నా సర్వస్వం నీదే అని. ఏ పెదవులు మాత్రం నీవి కావా? మీ రాక్ స్టార్ ని బయటికి రమ్మను. ఫ్యాన్ అని దగ్గరకు వచ్చిన మా అమ్మాయిని లోపల తన గదిలో చేసుకొని అగాయిత్యం చేయడం ఎంత దారుణం. ఇదేనా ఆ రాక్ స్టార్ అభిమానిని చూసే విధానం? హే మాస్టర్, వి వాంట్ మై బేబీ. మా డాటర్ జీవితం పాడైపోతుంటే ఎవరు ప్రశ్నించరేంటి? మీ అమ్మాయి లోపలే ఉందని మీరు ఎలా చెప్తున్నారు సార్? రాక్ స్టార్ నుంచి పిలుపు వచ్చిందని నా డాటర్ నాకు చెప్పిందండి. తను గదిలోకి వెళ్ళడం కూడా నేను చూసా. అసలు ఇంత దారుణం ఇక్కడ జరుగుతుంటే రిసార్ట్స్ మేనేజర్ ఏమైపోయాడు? పిలవండి అతనే. ఇలాంటివన్నీ తనే దగ్గరుండి నడిపిస్తున్నాడా? సార్, మా సార్ అలా అనకండి. ఆయన ఎందుకు ఇలాంటివన్నీ చేస్తారు? రాత్రి అమ్మాయి గదిలో ఉన్న మాట వాస్తవమే, కానీ అది వాళ్ళ పర్సనల్. సార్కు దానికి ఏం సంబంధం? ఏ సంబంధం లేకుండా ఈ వ్యవహారం ఇంత దాకా ఎలా వస్తుంది? అయినా మాకిదంతా తెలియదు. లోపలున్న రాక్ స్టార్ ని బయటికి రప్పించండి. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కదా సార్, మేడం విన్నారు కదా, ఈవిడే చెప్పారు మా అమ్మాయి రాక్ స్టార్ గదిలో ఉండడం చూశాను అని. మరి లోపలికి వెళ్ళిన అమ్మాయి తెల్లవారైనా బయటికి రాలేదు అంటే ఏమనుకోవాలి?